రాజేష్ లాకప్ డెత్పై ఫిర్యాదు చేయడానికి మందకృష్ణ మాదిగ గారు హ్యూమన్ రైట్ కమిషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు. అసలు ఆయనతో అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఏం కేసు సరే ఇప్పుడు చెప్పండి, అది ఎట్లా జరిగింది అసలు దానిపైన మీరు కంప్లైంట్ చేయడానికి కూడా వచ్చారు. గతంలో కూడా డీజీపీని కూడా కలిశారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో లాకప్ డెత్తులు జరిగినాయి. పోలీసుల చిత్రహింసల వల్ల ఎంతో మంది బలైన చేరుతున్నాయి. కానీ దాంతో పోల్చుకుంటే ఇది అరుదైన కేసు ఇది. ఎందుకంటే ఇంతకుముందు లాకప్ డెత్తులు ఎవరు మరణించినా పోలీసు వాళ్ళకు మాకు సంబంధం లేదని అనడం యథావిధిగా అంటారు. కానీ ఆ లాకప్ డెత్ గురైన ఆ వాళ్ళ మీద అప్పటికే ఒక ఫిర్యాదు ఉంటుంది లిఖితపూర్వకంగా. అప్పటికే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉంటాయి. అప్పటికి ఎన్నో కేసులు ఉంటాయి. ఒకటి నుంచి మొదలుకుంటే ఎన్నో కేసులు ఉంటాయి. కానీ రాజేష్ని అరెస్ట్ చేసే సమయానికి ఆయన మీద ఫిర్యాదు లేదు, ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ లేదు. ఇల్లీగల్గా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కేసు ఫిర్యాదు వచ్చింది ఎప్పుడు 8వ తారీఖు నాడు. ఎఫ్ఐఆర్ అయింది ఎప్పుడు 8వ తారీఖు నాడు. నువ్వు అరెస్ట్ చూపెడుతున్నది ఎప్పుడు 9, రిమాండ్ పంపింది ఎప్పుడు 10. కానీ మరి అరెస్ట్ చేసింది ఎప్పుడు వాస్తవానికి 4వ తారీఖు. 4, 5, 6, 7, 8, 9 రిమాండ్కు పంపేంత వరకు కూడా మీ అదుపులోనే ఉన్నారు. సాక్ష్యం ఏంటిది? కేసు నమోదైనంత అరెస్ట్ చేసి మీరు పెట్టుకుంటే అది వేరు విషయం. కేసు నమోదు కాకముందు మీరు పెట్టుకోవడానికి సాక్ష్యం ఏంటిది? మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, మీ చిలుకూరు పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, మీ కోదాడ పోలీస్ స్టేషన్ బయట పెట్టేసేయండి. ఏం బయట అన్ని విషయాలు బయట పెడుతుంటారు కదా, మీరు ఇది కూడా పెట్టేసేయండి, దొరికిపోతారు. 5వ తారీఖు నాడు మీ కంట్రోల్లో మీ కస్టడీలో ఉన్నారు కాబట్టి కదా పెట్రోల్ బంకుకు ఓ కానిస్టేబుల్ తీసుకెళ్ళి డబ్బులు తీసుకొచ్చింది. అక్కడ ఉన్నారని సాక్ష్యం కదా. తల్లితో పాటు చాలామంది బంధువులందరిపై భోజనాలు రోజు ఇచ్చి వచ్చింది. వాళ్ళకే ఇచ్చారు, మీరే ఇచ్చారు కదా. మీరు చిత్రహింసలు పెట్టిన సాక్ష్యం కోర్టుకు హాజరుపరిచే ముందు కోర్టు ప్రాంగణంలో జడ్జి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అర్ధగంట 30 గంట ముందు మీరు హైకోర్టు అని ఇంజక్షన్ తెప్పించి నొప్పులు తగ్గడం కోసం, నొప్పులు ఎక్కువ కాకుండా ఉండడం కోసం ఆ ఇంజక్షన్ తీసుకొచ్చి ఇచ్చారు కదా. ఆ ఇంజక్షన్ కూడా మేము ప్రదర్శించాం కదా. హైకోర్టు అని ఇంజక్షన్ డీజీపీ ముందు ప్రదర్శించాం కదా. ఆధారాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. లాకప్ డెత్కు కారణం పోలీసు వాళ్ళే అని వాళ్ళ సీసీ ఫుటేజ్లు చెప్తాయి, వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్ చెప్తుంది. ఈ 3 నిందితులు 4వ తారీఖున ఈ 3 ఎవరైతే కేసులో ఉన్నారో ఈ 3 పోలీస్ కస్టడీలో ఉన్నారని చెప్పడానికి వాళ్ళ లొకేషన్ కూడా సాక్ష్యం చెప్తుంది. ఇవి బయట పెట్టకుండా మీరు కాపాడుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ రోజు ఆధారాలు బయటకు వస్తున్న సమయంలో చర్య తీసుకునేటప్పుడు రెడ్డిని కాపాడుకోవడం, ఒక బీసీని సస్పెండ్ చేయడం అనేది మేము అంగీకరించాం. ఇక్కడ ఫిర్యాదులో మేము ఎవరి మీద ఫిర్యాదు చేశాము వాళ్ళందరూ కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే సిఐ వరకు అందరూ ఇలా దోషులే. చర్య తీసుకుంటే అందరి మీద తీసుకోవాలి. లేదా మాకు సంబంధం లేదంటే సంబంధం లేదని బహిరంగ ప్రకటన చేయాలి. బహిరంగ ప్రకటన చేయరు, వివక్షతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. దీన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం. స్వయంగా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాల ఉంది. డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినాక ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినాకనే వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోలేరని విషయం అర్థమైన తర్వాత ఎవరిని తప్పించుకోవాలి, ఎవరి మీద శిక్ష చేయాలని చెప్పినప్పుడు రెడ్డిని కాపాడుకునే ప్రయత్నంలో కేవలం అటాచ్ చేశారు ఎస్పీ కార్యాలయానికి. సిఐ రూరల్ సిఐని మాత్రం సస్పెండ్ చేసి ఆయన బలి చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ 4వ తారీఖు నాడు నుంచి మొదలుకుంటే కస్టడీలో తీసుకెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ చిత్రహింసలు పెట్టిన వాళ్ళు బాధ్యులే. దీనికి కారణం ఎస్ఐ ప్రధాన బాధ్యుడే, సిఐ బాధ్యుడే. చర్యలు అనేది చట్టపరంగా అందరి మీద తీసుకోవాలి. కానీ చర్యలు తీసుకునేటప్పుడు కూడా వివక్షత కనిపిస్తుంది అనే విషయం రుజువు అవుతుంది. మేము అంగీకరించాం. అంటే ఇప్పుడు హ్యూమన్ రైట్ కమిషన్కి మీరు ఏమని చెప్పారు, వాళ్ళు మీకు ఏమి హామీ ఇచ్చారు? ప్రతిదీ ఇప్పుడు ఇది ఇల్లీగల్ కస్టడీలో చిత్రహింసల వల్లనే చనిపోయింది అని చెప్పి మేము మా దగ్గర ఆధారాలను ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టి పెట్టుకొని హోంశాఖ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యదర్శికి కాల్ పంపడం జరిగింది. వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా దీని మీద సమాధానం తీసుకుంటాను, దీని మీద చట్టపరమైన చర్యలు మేము ఏ విధంగా తీసుకోవాలి, మాకు ఉండబడే అధికారాల మేరకు మేము ఎట్లా ముందుకు వెళ్ళాలనే విషయం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. దీంట్లో అందరూ రెడ్డిలే ఉన్నారని కూడా మీరు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సురేష్ రెడ్డి కనుక అక్కడ ఎస్ఐ కాకపోతే ఆడ ఎస్సీనో ఎస్టీనో బీసీనో ఇవన్నీ ఉంటాయి. ఇన్ని ఆధారాల తర్వాత ఎవరున్నా కూడా సస్పెండ్ అయ్యేవాళ్ళు. అక్కడ ఎమ్మెల్యే రెడ్డి, పోస్ట్ మార్టం చేసింది రెడ్డి, వీడియో తీసింది రెడ్డి, మేము డీజీపీ కూడా ఇచ్చాం, ఆయన ఎవరు? రెడ్డే కదా. మరి చర్య తీసుకుంటే అందరూ చర్య తీసుకోవాలి కదా. ఎస్ఐని అటాచ్ చేయడం ఏంది, సిఐ సస్పెండ్ ఏంది, కానిస్టేబుల్ ముందు అరెస్ట్ చేశారు, వాళ్ళని తీసుకురమ్మనేది మీరే. ఎస్ఐఏ వీళ్ళని అరెస్ట్ చేయించిండు, ప్రధాన బాధ్యుడు అతను అవుతాడు. సిఐ తన కస్టడీలో పెట్టుకున్నాడు, ఆయన బాధ్యుడు అవుతాడు. అంతవరకు వాళ్ళ బాధ్యులు, వాళ్ళందరూ చర్య తీసుకోవాలి. కానీ
చర్య తీసుకోవడం కూడా వివక్షత కనిపిస్తుంది. దీన్ని మేము అంగీకరించాం. దీన్ని ఎంత దూరమైన తీసుకెళ్తాం. అయితే ఎవరైతే లాకప్ డెత్లో మరణించిన రాజేష్కు న్యాయం జరగాలని కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ అధికారులను కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళ పైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ గారు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హ్యూమన్ రైట్స్ కమిషన్, హైదరాబాద్.